మంగళగిరి చినకాకానిలోని ఎన్ఆర్ఐ హాస్పిటల్ సమీపంలో భావన డయాబెస్ట్ రైస్ 121వ అవుట్లెట్ ఘనంగా ప్రారంభమైంది. సంస్థ చైర్మన్ సుధీర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ నూతన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షుగర్ వ్యాధిగ్రస్తుల ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక బియ్యాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. దాదాపు 7 శాస్త్రవేత్తలు 7 ఏళ్లపాటు సుదీర్ఘంగా పరిశోధనలు చేసి క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాతే ప్రభుత్వ సర్టిఫికేషన్తో దీనిని అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఈ రైస్ కేవలం 51.5 గ్లైసెమిక్ ఇండెక్స్ మాత్రమే కలిగి ఉండటం వల్ల సాధారణ అన్నంలా తిన్నా కూడా మొదటి రోజు నుంచే షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. జొన్నలు, రాగులు, గోధుమల కంటే ఇందులో జీఐ విలువ తక్కువగా ఉంటుందని, అలాగే అధిక ప్రోటీన్, ఫైబర్ కంటెంట్ వల్ల బరువు తగ్గడానికి, జీర్ణక్రియ మెరుగుపడడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికీ ఈ ఆరోగ్యకరమైన బియ్యాన్ని చేరవేయాలనే లక్ష్యంతోనే వేగంగా అవుట్లెట్లను విస్తరిస్తున్నామని, స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుధీర్ కోరారు. భావన రైస్ కంపెనీ ఇది డయాబెటిక్ రైస్, ఇది లో గ్లైసెమిక్ రైస్. ఇది 7 సైంటిస్టులు దాదాపు 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన రైస్. ఇది తినటం వల్ల డే 1 నుంచి షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుందని ఐసీఎంఆర్ కానీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ కానీ ఇటువంటి అనేక సంస్థలు చెప్పి నివేదిక ఇచ్చింది. ఇది తినటం వల్ల షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదని చెప్పనని. అయితే దీన్ని 2019లో భావన రైస్ కంపెనీ అని చెప్పనని నామకరణం చేసి మనం మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే డయాబెటిక్ పేషెంట్ ఎవరు కూడా అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వారందరి కోసం ఈ రోజున ఈ లో గ్లైసెమిక్ రైస్ తీసుకురావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే రైతులు ఈ రోజున మద్దతు ధర లేదని చెప్పని అంటాం కానీ, వాళ్ళు పండించిన ధాన్యాన్ని కొనట్లేదని కానీ అనటానికి లేకుండా దాదాపు 300 రూపాయలు ఎక్సెస్ మనీ ఇచ్చి వాళ్ళు పండించిన వెంటనే భావన రైస్ కంపెనీ పర్చేస్ చేయటం జరుగుతుంది. ఈ సీడ్కి దాదాపుగా 7 రాష్ట్రాల్లో 21 దేశాల్లో ఆర్డర్స్ ఉన్నాయి. మంగళగిరిలో మన కోకోకోలా ఫ్యాక్టరీ దగ్గర మన మెయిన్ బ్రాంచ్ ఒకటి ఉంది. అక్కడి నుంచి ప్రారంభించుకొని దాదాపు ఆంధ్రప్రదేశ్లో 120 బ్రాంచులు, తెలంగాణలో 40 బ్రాంచులు, కర్ణాటకలో ఒక 40 బ్రాంచులు పెట్టడం జరిగింది. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువుకున్న యువతకి బయట విలువ లేదు, ఇంట్లో కూడా విలువ లేదు. చదువుకున్నావు ఏం పని చేయట్లేదు అని చెప్పనని వాళ్ళని అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు. అయితే అటువంటి వారందరికీ దాదాపుగా 3000 మందికి భావన రైస్ కంపెనీ ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు 3000 మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ప్యాకింగ్ యూనిట్లో కానీ, లేదంటే అటు ఫారెన్ ఎక్స్పోర్ట్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా దాదాపుగా డిసెంబర్ లోపు 3000 మంది, ఇప్పుడు 300 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ ఎంప్లాయీసే కాదు, ఇంకా 3000 మంది ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది 121వ బ్రాంచి మనం ప్రారంభించుకున్నాం మంగళగిరిలో. రాజధాని ప్రాంతంలో మనం పెట్టాలని చెప్పనని ఎప్పటి నుంచో ఉన్న కళ ఈరోజు నెరవేరింది. ప్రతి ఒక్క డయాబెటీస్ పేషెంట్స్ వినియోగించుకోవాలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంగళగిరి పట్టణంలో 121వ భావన రైస్ కంపెనీని స్టోర్ని ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకం. మరి ఈ యొక్క స్టోర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి ఈరోజు ప్రతి మానవుని జీవితంలో రైస్ అనేది చాలా ఇంపార్టెంటు. చాలామంది కూడా ఈ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉండేటువంటి రైస్ని తిని చాలామంది కూడా డయాబెటిక్ పేషెంట్స్ లాగా మనం ఈరోజు మన నిజ జీవితంలో చాలామంది కూడా పాపం ఆ యొక్క వ్యాధి బారిన పడతా ఉన్నారు. మరి దాని నుంచి విముక్తి పొందాలి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అందరికీ మంచి రైస్ని అందించి ఈ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గించి తద్వారా డయాబెటిక్ పేషెంట్స్ ఆ యొక్క వ్యాధిని తగ్గించే క్రమంలో ఈ యొక్క రైస్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం, అలాగే
ఈ డయాబెటిక్ ఈ యొక్క పేషెంట్స్ని తగ్గించే ముఖ్య ఉద్దేశం. అలాగే బ్రదరు సుధీర్ గారు ఈ చేస్తున్నటువంటి మంచి ప్రయత్నాన్ని మనందరం కూడా మరి ఆయనకి మంచి శుభాకాంక్షలు. ఈ బిజినెస్లో ఇదంటే ముఖ్యంగా ఇది బిజినెస్ లాగా చూడకుండా ఇది ఒక సామాజిక సేవా కార్యక్రమంలాగా చూస్తూ, అలాగే ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మనందరం కూడా తోడుగా ఉండి ఇదందరం కూడా ఉపయోగించుకొని మనం కూడా ఈ ఎక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉండేటువంటి రైస్ను కాకుండా ఈ భావన రైస్ని మనం కూడా వాడుకుని మన అంటే అన్ని ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పేసి అందరినీ వేడుకుంటూ మరొక్కసారి భావన కంపెనీ ఓనర్ అయినటువంటి మా సుధీర్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.